మేడారం మహాజాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కాసేపట్లో గద్దెపై సారలమ్మ తల్లి కొలువు తీరనుంది. జంపన్నవాగు దాటి గద్దెపైకి సారలమ్మ తల్లి బయలుదేరింది. మేళ తాళాలు, డప్పు చప్పుళ్ల మధ్య గద్దెపైకి సారలమ్మను తీసుకొస్తున్నారు. దీంతో మేడారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మకు ఎదురెళ్లి అడుగడుగున భక్తులు నీరాజనం పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నుంచి సారాలమ్మని గద్దె మీదకి తీసుకొచ్చినటువంటి మహాఘట్టాన్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మూడంచెల భద్రతా సిబ్బందితో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్నటువంటి ఈ మహాఘట్టాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులంతా తరలి వచ్చారు. ఈ మహాజాతరని కుంభమేళ జాతరగా పిలుస్తూ ఉంటారు. మేడారం జాతరను పోలీసులు అదేవిధంగా భద్రత అంతా కూడా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి అపురూపమైన ఘట్టాన్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అటు మేడారం అంటేనే మన దేవతల పండుగ పిలుస్తూ ఉంటారు. మన దేవతల్ని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా తరలి వస్తూ ఉంటారు. ఈ మహాఘట్టాన్ని చూసేందుకు 2 రోజుల ముందుగానే భక్తులంతా ఇక్కడికి విచ్చేస్తారు. ఈ ఘట్టం ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు సారాలమ్మ కొలువు తీరిన తర్వాత రేపు సాయంత్రము సమ్మక్క కూడా గద్దెల మీద కొలువు తీరనున్నది. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూసేందుకు 2 కళ్ళు కూడా సరిపోవనే చెప్పుకోవచ్చు. సారాలమ్మని అటు పిల్లలు కలిగినటువంటి మహిళలు సమ్మక్క సారాలమ్మ ఇద్దరిని కూడా తాకడానికి భక్తులంతా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఆపుతూ ఇటు మూడంచెల భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకంటే భక్తులంతా అటు భక్తులంతా కూడా ఎంతో సంతోషంగా అమ్మవారిని గద్దెల మీదకి తీసుకువెళ్ళడానికి జంపన్నవాగు నుంచి ఇటు కోయవాళ్ళు కావచ్చు, అదేవిధంగా గిరిజనులు అంతా అమ్మవారితో కలిసి నడుస్తూ అమ్మవారిని ఈ అపురూపమైన ఘట్టాన్ని చూసేందుకు అందరూ ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. మరోవైపు పెద్దలు ఎంతో ఆనవాయితీగా అమ్మవారిని తీసుకొచ్చేటువంటి కోయ పూజారులు కావచ్చు, వీళ్ళంతా అమ్మవారిని తీసుకొచ్చేటువంటి టైంలో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉంటారు. ఎప్పుడైతే సారాలమ్మ అటు గద్దెల మీద కొలువు తీరుతుందో ఆ తర్వాత సమ్మక్క అంటే రేపు సాయంత్రము అటు అమ్మవారిని కూడా చిలకల గుట్టల నుంచి తీసుకువస్తారు. సాంప్రదాయంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొస్తారు. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు కూడా రేపు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరికొద్ది క్షణాల్లోనే అంటే ఇక్కడ జంపన్నవాగు నుంచి సారాలమ్మ వచ్చింది ఆల్రెడీ. మరికొన్ని క్షణాల్లోనే ఈ గద్దె మీద కూడా అమ్మవారిని తీసుకుపోతారు. ఈ క్షణాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నటువంటి అపురూపమైన ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వేణుతో సుజాత.